కిందటిసారి నువ్వు అమ్ముడు పోయిన విధానం మాకు బాగా నచ్చింది. ఈసారి నీ ఓటుకి ఎంత కావాలి? మీరెంత ఇవ్వగలరు? నీకు సీఎం అవ్వాలని ఉందా లేదా? మా మీద ఎక్కి కూర్చోవాలని ఉందా లేదా? అన్న కొంది దానికి నువ్వేం చేస్తావు? ఈసారి మీరే గెలవాలి. గెలిచి మమ్మల్ని గొడపాలి. ఎలా గొడపాలో నేను చెప్తా. ఎలా? ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే మందు డబ్బు రెండు డబుల్ చేయాలి. మన స్టేట్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా? ఎన్ని కోటర్లు ఇవ్వాలో తెలుసా? ఒక్కొక్కడికి కోటర్లు ఇచ్చుకుంటూ పోతే మా వైన్ షాప్లన్నీ మూసుకోవాలరా. ఇష్టం వచ్చినట్టు అడుగుతావేంటి? మైండ్ తొప్పింది నీకు. లాస్ట్ టైం ఎలక్షన్స్కే కాంప్రమైజ్ అవ్వకుండా ఫార్మన్ తీసుకున్నాం. అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ, పంచాయతీ, కార్పొరేషన్ ఇలా దోలు తీరిపోయే ఎలక్షన్స్ చాలా ఉన్నాయి. మందేదో కొత్తగా అడుగుతున్నట్టు చెప్తున్నారేంటి? మొన్న మున్సిపల్ ఎలక్షన్స్కే 30 లక్షల లీటర్ల మందు తాగిసాం. అన్నిసార్లు మందుకే రారు, కొన్నిసార్లు డబ్బులు కూడా డబ్బులు చేయాలి. మా ఫ్యూచర్ పోయినా పర్లేదు కానీ ఓటుకు నోటు తీసుకున్న నేచర్ పోగొట్టుకోము. సార్ మీరు ఎలక్షన్స్కి ఇచ్చేదంత సార్ మహా అయితే క్వార్టరు. ఆ క్వార్టర్ తాగేసి మత్తులో ఓటు ఎవడికేస్తామో మాకే తెలీదు. లాస్ట్ టైం ఎలక్షన్స్కి 5,000 ఇచ్చారు. ఖర్చులు పెరిగాయి కాబట్టి ఈసారి 10,000 కావాలి. మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఈసారి ఎలక్షన్స్కి 10 వాటర్ ట్యాంకులు రెడీ చేయండి. వాటర్ ట్యాంకులు ఎందుకు? మందులు కలుపుకోవడానికి. ఓటుకి ఎంత ఇస్తారో చెప్పండి సార్. ఎలక్షన్ అంటే మాకు భయం లేదు. నెలకు ఒకసారి వచ్చి నమ్ముడిపోతాం.